విదురుడు ఇలా పలికినంతనే దుర్యోధనుడు పట్టరాని కోపంతో క్రోధావేశంలో ఊగిపోయెను. అప్పుడు దుర్యోధనుడు ఇట్లు పలికెను: కుటిలుడైన ఈ దాసీపుత్రుని విదురుని ఇచ్చటికి ఎవరు ఆహ్వానించారు? మా ఉప్పు తిని బలిసి ఉన్న ఇతడు మాకు వ్యతిరేకంగా శత్రువుల పక్షాన మాట్లాడుతున్నాడు కనుక ఇతనిని పురము నుండి ప్రాణాలతో వెళ్ళగొట్టుడు అని అన్నాడు. విదురుడు కౌరవులకు మంత్రియే కాక విలువిద్య యందు బాణముల యందు ఆరితేరినవాడు. ఈ దుస్సంఘటన కారణముగా ఆయన మనస్సు నొచ్చుకొని అతడు శత్రువుల పక్షమున చేరి యుద్ధం చేస్తాడేమో అనే సందేహము ఎవరికి కలగకుండా తన ధనుర్బాణములను ద్వారమునందే ఉంచి వెళ్ళిపోయాను. విదురుడి దూరదృష్టి చూశారు కదా. అనంతరము మహాభారత యుద్ధమునందు అతడు ఎవరి పక్షమును నిల్చోలేదు, అందరికీ దూరంగా ఉన్నారు. ఇదే సాధు స్వభావము కలిగిన నీతి కోవిదుడు అగు విదురుని గొప్పతనము. అలా విదురుడు భగవంతుడి సేవలో తన జీవితమును సార్థకం చేసుకోవటానికి ఈ భూమి మీద ఉన్న పవిత్ర క్షేత్రములన్నింటినీ దర్శించుటకై హస్తినాపురము నుండి బయలుదేరను. ఆయా తీర్థక్షేత్రములలో అధిష్ఠించియున్న శ్రీమన్నారాయణుని దర్శించుకొని పరమానంద భరితుడయ్యెను. విదురుడు ఈ భూమి మీద ఉన్న అన్ని పవిత్ర క్షేత్రములను, నదులను, పర్వతములను, నగరములను దర్శించుకున్నారు. అలాగే నిర్మల జలములతో విలసిల్లుచున్న నదులను, సరస్సులను దర్శించుచు అనన్య భక్తిని, దైవ సేవలను వనర్చెను. విదురుడు యాత్రా సందర్భముగా అవధూతగా అంటే అభ్యంగనాది సంస్కారములు ఏమీ పాటించకుండా, ఆత్మీయులు ఎవ్వరూ గుర్తుపట్టలేని విధముగా జుట్టు కత్తిరించుకోకుండా, బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా ఆయన ఈ యాత్రలన్నీ చేశారు. పవిత్రమైన సాత్విక ఆహారాన్ని అంటే వెజ్ తింటూ ఆయన పవిత్ర క్షేత్రమునందు పుణ్యస్నానములను ఆచరించుచు నేలపైనే పడుకుంటూ ఆయన యాత్రను సాగించెను. శ్రీహరికి ప్రీతికరములైన వివిధ వ్రతములను ఆచరించెను. ఆ విధంగా విదురుడు భారతదేశమంతా సంచరించుచు ప్రభాస తీర్థంనకు చేరెను. ఆ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుని సహాయముతో, కృష్ణ అనుగ్రహంతో ఏకఛత్రాధిపతి అయి రాజ్యమును చక్కగా పరిపాలించుచూ ఉన్నాడు. ఆ తీర్థములో ఉన్నప్పుడే అగ్నిజ్వాలలకు అచటి వనములన్నీ ఆహుతైనట్లు, కౌరవులలో ఆత్మీయులైన బంధుమిత్రులు ఒకరినొకరు కలహములతో నశించినట్లు వినెను. అతడు అందుకు ఎంతో శోకించుచు పూర్వవాహినియగు సరస్వతీ నదీ తీరమునకు చేరెను. ఆయన సరస్వతీ తీరమునందు గల చాలా రకాల పేర్లతో ప్రసిద్ధి చెందిన తీర్థములను సేవించి మృతులకు జలాంజలి సమర్పించెను. అంతేగాక అతడు ఈ భూమి మీద ఉన్న ఎందరో ఋషుల చేత స్థాపించబడిన శ్రీ మహావిష్ణువు మందిరములను దర్శించి సేవించెను. ఆ శిఖరములపై శ్రీహరి ప్రధాన ఆయుధమైన చక్రము యొక్క చిహ్నములు గలవు. భక్తులు వాటిని దర్శించినంత మాత్రానే వారి హృదయములలో శ్రీకృష్ణ భగవానుని స్మరణ కలుగును, వారి పాపములు పోవును. ఆ తర్వాత అచటి నుండి బయలుదేరి ధనధాన్యములతో తూగే సౌరాష్ట్ర, సౌవీర, మత్స్య, కురుజాంగలాది దేశముల యందు సంచరించుచు కొంతకాలానికి యమునా నదీ తీరమునకు చేరెను. అక్కడ పరమభాగవతోత్తముడైన ఉద్ధవుని దర్శించెను. ఉద్ధవుడు శ్రీకృష్ణ భక్తులలో ప్రముఖుడు. ఆయన ఎప్పుడూ కూడా భగవంతుని లీలలను, గుణగణములను స్మరించుచు ఆనందంలో ఉంటారు. ఆయన బృహస్పతి యొద్ద నీతిశాస్త్రమును అనే విద్యను అభ్యసించి ఖ్యాతికి ఎక్కినవాడు. ఆ మహాత్ముని దర్శించినంతనే ప్రేమతో ఆలింగనం చేసుకొని శ్రీకృష్ణుని గూర్చి, ప్రజల క్షేమ సమాచారములను గూర్చి అడిగెను. శ్రీ మహావిష్ణువు నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని ప్రార్థనపై పురాణ పురుషులైన శ్రీకృష్ణ బలరాములు ఈ భూమి మీద అవతరించారు కదా. ఈ భూమి మీద ఉన్న భారమును తొలగించి జనులను అందరినీ ఆనందింపచేయుచు వసుదేవుని ఇంట కుశలముగా ఉన్నారా అని ఉద్ధవుని అడిగారు. అలాగే వసుదేవుడు మిగుల ఆత్మీయుడు. తన చెల్లెలైన కుంతీదేవి మున్నగు వారికి వారు కోరిన వస్తువులను అన్నింటినీ తండ్రి వలె ఉదారంగా ఇస్తూ ఉంటారు. ఆ వసుదేవుడు హాయిగా ఉన్నాడా?
వీరుడైన ప్రద్యుమ్నుడు యాదవుల సేనకు అధిపతి. అతను పూర్వజన్మలో మన్మధుడు. రుక్మిణీదేవి బ్రాహ్మణులను శ్రీకృష్ణ భగవానుని పూజించి అతనిని పుత్రుడిగా పొందారు. ఆ ప్రద్యుమ్నుడు కుశలమేనా? ఉగ్రసేన మహారాజు కూడా యాదవులకు అధిపతి. అతడు కొంతకాలం రాజ్యాభిలాషను వదులుకొని దూరంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించి మరలా అతనికి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఆ ఉగ్రసేన మహారాజు క్షేమమేనా? సాంబుడు శ్రీకృష్ణుని కుమారుడు. జాంబవంతుడు కుమార్తె అయిన జాంబవతి ఎన్నో నోములు నోచి కృష్ణానుగ్రహమున ఇతనిని కొడుకుగా పొందింది. ఈయన పూర్వజన్మలో పార్వతీదేవి తనయుడైన కుమారస్వామి. సాంబుడు కుశలమేనా? యుయుధానుడు అను సాత్యకి అర్జునుని నుండి ధనుర్విద్యా రహస్యములను నేర్చెను. అతడు శ్రీకృష్ణుని సేవించి ఆ స్వామి అనుగ్రహముతో ఋషులకు కూడా దుర్లభమైన ఉన్నతిని సునాయాసంగా పొందాడు. అట్టి సాత్యకి క్షేమమేనా? అక్రూరుడు మిక్కిలి పుణ్యాత్ముడు. కంసుని ప్రేరణపై అతడు శ్రీకృష్ణుని వద్దకు తీసుకుని రావడానికి వెళ్ళారు. కానీ మార్గంలో శ్రీకృష్ణుని పాదచిహ్నములపై పడి ఆయన భక్తి పారవశ్యముతో ఆ రేణువులపై పడి పొరలాడెను. ఆ అక్రూరుడు కుశలమేనా? శ్రీకృష్ణుని కన్న తల్లి దేవకీదేవి కుశలమే కదా. అనిరుద్ధుడు సత్వగుణముతో ఉన్న భక్తుల యొక్క మనోరథములను కోరినటువంటివి తీర్చే భగవానుడు. ఆయన కుశలమేనా? సత్యభామ కుమారులైన చారుదేష్ణుడు, గదుడు మున్నగు శ్రీకృష్ణుని కుమారులు, ఇతర యాదవులు అందరూ కూడా క్షేమమేనా అని ఉద్ధవుని అడిగాను. మయుడు ధర్మరాజుకు ఒక సభా భవనాన్ని నిర్మించారు. అందు ప్రతిఫలించుచున్న ధర్మరాజు యొక్క రాజ్యలక్ష్మి వైభవములను చూసి దుర్యోధనుడు చాలా అసూయకు లోనయ్యాడు. ఆ ధర్మరాజు కృష్ణార్జునుల సహాయ సహకారములతో ధర్మయుక్తముగా రాజ్యమును పరిపాలిస్తున్నాడు కదా. భీముడు కౌరవులు తమకు చేసిన అన్యాయంతో చాలా కోపంతో ఉండేవాడు. ఇప్పుడు ఆయన కోపావేశములు తగ్గాయా? అర్జునుడు యుద్ధ కౌశలము కారణంగా ఎంతో ఖ్యాతి గడించాడు. ఆయన గాంధీవ ధనస్సును సంధించి ప్రయోగించిన బాణం పరంపర ధాటికి శత్రువులు అందరూ నేలకూలిరి. కిరాత వేషధారి అయిన శంకరుడు అర్జునుడితో యుద్ధము చేసేటప్పుడు అర్జునుని బాణములు చుట్టుముట్టగా ఆ గిరీశుడు కొంతవడి అలక్షితుడయ్యెను. అతని ధనుర్విద్యా నైపుణ్యానికి ముగ్ధుడై పరమశివుడు అర్జునునికి పాశుపతాస్త్రమును అనుగ్రహించెను. అట్టి అర్జునుడు కుశలమే కదా. నకుల సహదేవులు కుశలమే కదా. వారు ఇంద్రుని వశములోనున్న అమృతమును గరుడుని వలె చేజిక్కించుకొనిరి రాజ్యమును. వారు కుశలమే కదా. అసహాయ శూరుడు, అతిరథుడు అయిన ఆ పాండు మహారాజు తనొక్కడే ధనుస్సును మాత్రమే తోడుగా చేసుకుని 4 దిక్కులను జయించాడు. అతని పిల్లల కొరకై కుంతీదేవి తన ప్రాణములను నిలుపుకొని ఎంతో ప్రశంసింపదగిన. దినదినము దిగజారిపోవచ్చు నరకగామి అగుచున్న ధృతరాష్ట్రుని గురించే నాకు మాటిమాటికి దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే పాండవులను అష్టకష్టములకు గురిచేసి తన సోదరుడైన పాండు మహారాజుకు తీరని ద్రోహమును చేశాడు. అంతేగాక తన పుత్రులైన దుర్యోధనాదుల మాటలు విని ఎల్లప్పుడూ హితమును కోరుకుని నన్ను కూడా హస్తినాపురమునకు దూరం చేశారు. కానీ నేను ఎంతమాత్రము విచారించట్లేదు, ఆశ్చర్యపడట్లేదు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడే లీలామానుష విగ్రహుడై మానవుల చిత్తవృత్తులను భ్రమింపజేస్తూ ఉంటాడు. నేను మాత్రం ఆ స్వామి అనుగ్రహమున ఇతరుల కంటపడకుండా హాయిగా తీర్థయాత్రలు చేసినాను. మదోన్మత్తులైన రాజులు తమ సైన్యముతో ఈ భూమిపై సంచరించుచు అల్లకల్లోలమును సృష్టించారు. కౌరవులు రాజ్య మదమున ధర్మాత్ములైన పాండవులను ఎన్నో రీతులలో అపరాధములు నర్చారు. శ్రీకృష్ణుడు వారందరినీ శిక్షింపగలిగి కూడా సమయము వచ్చినప్పుడు కౌరవాది దుష్టులను శిక్షించి ధర్మాత్ములైన పాండవులను అందరినీ రక్షించారు. అందుకోసం ఆయన తాత్కాలికంగా ఉపేక్ష వహించారు. తర్వాత కురుక్షేత్ర యుద్ధములో దుష్ట సంహారం చేసి ఆ స్వామి ఈ భూభారమును తొలగించెను. శ్రీహరి జన్మరహితుడే అయిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం లీలగా శ్రీకృష్ణునిగా అవతరించారు. ఆయన
కర్ కర్త కర్మలను ఏమీ చేయనవసరం లేదు, కానీ మానవులకు మార్గదర్శిగా ఉండడం కోసం ఆయన మానవునిగా కర్మలను ఆచరించారు. ఆ సర్వేశ్వరుడు దేహధారి అయి కర్మలను ఆచరించడం, దీనికి కాక ఇంక వేరే కారణమేమున్నది? మిత్రమా ఉద్ధవ, ఆ శ్రీకృష్ణ భగవానుని సకల లోకములో ఉన్న వారందరికీ శరణ్యుడు. తనను ఆశ్రయించిన భక్తులపై అపారమైన కృప కలవాడు. ఆ స్వామి సర్వలోక రక్షకుడుగా ఖ్యాతి వహించినవాడు. అట్టి పవిత్ర కీర్తి కల కృష్ణుని లీలా గుణ వైభవములను కీర్తింపుము. పరమ భాగవతోత్తముడైన ఉద్ధవునితో తనకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుని గురించి కుశల సమాచారం గూర్చి అడిగారు విదురుడు. అప్పుడు ఆయన ఎంతో మిక్కిలి ప్రేమతో, ఎంతో ఆనందంతో, ఆయన మాటలు రాలేదు ఆ ఉద్ధవునికి. ఉద్ధవుడు 7 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అతని తల్లి ఉపాహారం చేయుటకు రమ్మని పిలిచినా అతను శ్రీకృష్ణుని బాల్యలీలల్లో మునిగి ఉండేవాడు. పూజను వదిలిపెట్టి ఉపాహారం తినుటకు వెళ్ళడానికి అతనికి నచ్చకుండా ఉండేది. ఉద్ధవుడు తన ప్రియమైన శ్రీకృష్ణ భగవానుని పాదములను స్మరించుచు, ఆయన కళ్ళు మూసుకొని ఆ పాదములను గుర్తు తెచ్చుకొని, ఆ పాదముల అలంకారములన్నీ గుర్తు తెచ్చుకొని, ఆయనతో స్నేహపూర్వకంగా గడిపిన రోజులన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందంతో మునిగిపోయారు. కొంతసేపటికి ఆయన తేరుకొని సంభ్రమాశ్చర్యములతో ఉన్న ఉద్ధవుడు అతని కనులు తుడుచుకొని విదురునితో ఇలా అన్నారు. విదురా, ఆ శ్రీకృష్ణుడు అప్పుడే సూర్యుడు అస్తమించినట్టుగా మా ఇళ్లలోని వెలుగంతా పోయినది. ఈ స్థితిలో నీవు అడిగిన బంధుమిత్రుల క్షేమముల గురించి నేను ఎలా చెప్పగలను? ఈ మానవులు ఎంతో దురదృష్టవంతులు. ఎందుకంటే శ్రీకృష్ణునితో వారు కలిసిమెలిసి జీవించినా కూడా సముద్రములో గల చేపలు తమతో కలిసి ఉన్న అమృతమయుడైన చంద్రుణ్ణి గుర్తించినట్లుగా వారు కూడా శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించలేకపోయారు. ఆయన కేవలం ఒక మానవ మాత్రుడనే, ఒక యాదవ ప్రముఖునిగాని మాత్రమే వారు భావించారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మానవలోకమును ఉద్ధరించడానికై ఇక్కడ మనుష్యునిగా జన్మమెత్తారు. ఆ దివ్య రూపము ఎంతో సౌభాగ్యమైనది. శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క రాజసూయ యాగమునందు ప్రకటించిన నయన మనోహరమైన రూపమును చూసి త్రిలోకవాసులు అందరూ కూడా, ఆహా, మానవ సృష్టిని రచించుటలో బ్రహ్మదేవుడు ఇంతవరకు చూపిన తన సృష్టి నైపుణ్యమును అంతటినీ ఈ శ్రీకృష్ణ ఒక్క మూర్తిలోనే ఇమడించినట్లుగా ఉన్నది అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భావించారు. శ్రీకృష్ణుని యొక్క దరహాసములు, చిరునవ్వులు, వినోదాత్మకములైన ఆయన లీలావలోకనములు ప్రేమానురాగములతో పరిపూర్ణములై ఉండెను. అంతేకాదు, అతని చూపులు అక్కడ గోపికల ప్రేమభావమును ఆదరించెడివి. అందువలన స్త్రీలు తమ చూపులను, మనస్సులను ఎంతగానో ఆయన వైపు ఆకర్షించుకునే ఉండేవారు. ఫలితముగా ప్రేమ పరవశులైన ఆ స్త్రీలు తాము చేయుచున్న ఇంటి పనులన్నింటినీ పూర్తి చేయక ఎక్కడి వాటిని అక్కడే విడిచిపెట్టి నిశ్చేష్టులై అలా ఉండిపోయేవారు. ఆ పరమాత్మ యొక్క దర్శన భాగ్యముచే వారు చేసుకున్న పుణ్య పాప వాసనలు అన్నియును పూర్తిగా నశించి ఆ స్వామిలో వారు ఐక్యమైరి. భగవంతుడి జగత్తునకు, ప్రకృతికి సర్వాధికారి. శాంత స్వరూపులైన మహాత్ములను, అశాంత రూపులైన అసురులను ఆ స్వామి రూపములే. దుష్టులైన అసురులు శాంత స్వభావులైన మహాత్ములను పీడించుట వలన ఆ ప్రభువు హృదయం కనికరముతో కరిగిపోయింది. అప్పుడు ఆ సర్వేశ్వరుడు జన్మరహితుడైనా కూడా తన యొక్క అంశ అయిన బలరామునితో సహా అగ్నివలే ఈ భూలోకములో ప్రకటితమయ్యెను. ఆ పరమేశ్వరుడు జన్మరహితుడే అయినను కారాగారమున వసుదేవుని కుమారుడే జన్మించెను. సకల ప్రాణులకును అభయప్రదాత అయినను కంసునికి భయపడి వ్రేపల్లకు చేరి నివసించెను. ఎంతో శక్తిశాలి అయిన ప్రభువు కాలయవనుని చూచి భయపడిన వాడి వలె మధుర నుండి పరుగెత్తెను. భగవంతుని ఈ లీలలను అన్నింటినీ తలుచుకున్నప్పుడు నా మనస్సు ఎంతో కలవరపడుచున్నది. అతడు మహాపరాక్రమవంతుడైనప్పటికీ మానవ మాతృని వలె ఎన్నో లీలలను ప్రదర్శించారు. విదుర, శ్రీకృష్ణుడు కంసుని వధించిన తర్వాత దేవకీ వసుదేవులకు నమస్కరించి, అమ్మా, నాన్న, కంసుని భయకారణముగా మీ దగ్గర ఉండి సేవలు చేయలేకపోతిని. మా ఈ అపరాధమును క్షమించండి అని శ్రీకృష్ణుడు పలికిన మాటలు నా మనస్సున
మెదిలినంతనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనగుచుంటిని. కాలస్వరూపుడైన ఆ శ్రీహరి శ్రీకృష్ణుని రూపములో ఈ భూభారమును రూపుమాపెను. అలాంటి పరమాత్మని యొక్క పాదములను సేవించిన వాడు ఎవ్వరూ ఆయనను మరువజాలడు. ద్వేషబుద్ధితో ఆయన శ్రీకృష్ణుని స్మరించిన శిశుపాలునకు ముక్తి ప్రసాదించారు శ్రీకృష్ణ పరమాత్మ. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణ సఖుడైన అర్జునుని యొక్క బాణ పరంపర స్పర్శకు పునీతులైన వీరులు ఆ సమయమున నయన మనోహరమైన శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందమును తమ నేత్రముల ద్వారా కనులతో చూచి అసువులను వీడి పరమపదమును పొందిరి. శ్రీకృష్ణ భగవానుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అందువలన ఆ దేవదేవునకు సాటి అయిన వారు గాని అధికులు గాని ఈ ముల్లోకములలో ఎవ్వరునూ లేరు. ఇంద్రాది దేవతలు ఆ ప్రభువుకు కానుకలు సమర్పించి తమ కిరీటముల యొక్క అగ్రభాగములు ఆ భగవానుని పాదపీఠమును తాకినట్లుగా ప్రణమిల్లుదురు, నమస్కరించెదరు. విదుర, శ్రీకృష్ణుడు రాజసింహాసనంపై కూర్చొని ఉన్న ఉగ్రసేనుని రాజు ఎదుట నిలిచి, ప్రభు, మా ప్రార్థనను వినుము, మేము మీ సేవకులము, మమ్ము ఆజ్ఞాపింపుము అని సవినయముగా అడిగారు. ఈ అద్భుత సేవాభావమును స్మరించినంతనే నా ఒళ్ళు గగుర్పొడుచుచున్నది. ఏమాశ్చర్యము! తనను చంపడానికి విషముతో వచ్చిన దుష్టురాలైన పూతనను ఆయన ఆమెకు కృష్ణ ప్రభువు తల్లికి ఇయ్యదగిన గతిని ఆమెకు ప్రసాదించెను. ఆయన ఎంతటి దయాళువు, సర్వశరణ్యుడు మరొకరు ఉండరు. అట్టి శ్రీకృష్ణుని విడిచి మేము ఎవరిని శరణుగోరదము? అసురులు శత్రుభావంతో కోపముతో శ్రీకృష్ణునిపై తమ మనస్సులను ఎప్పుడూ అలా లగ్నమునుంచుతారు. అందువలన శ్రీకృష్ణుడు వారిని సైతం భగవద్భక్తులుగానే తలంచి వారిని సదా శ్రీహరి యొక్క దర్శన భాగ్యమును ఆ యుద్ధరంగములో వారికి కల్పించెను. భూభారాన్ని తగ్గించడానికి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించెను. ఆయన విన్నపమును ఆలకించి శ్రీహరి భూదేవికి సుఖమును చేకూర్చుటకు నిశ్చయించుకొనెను. తరువాత ఆ స్వామి కంసుని వలన కారాగారంలో బందీయులై ఉన్న దేవకి వసుదేవులకు పుత్రుడుగా అవతరించెను. కంసుని భయం చేత తండ్రి అయిన వసుదేవుడు వెంటనే ఆ శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చెను. అక్కడ ఆ స్వామి ప్రభావమున బ్రజవాసులకు తప్ప ఇతరులకు తెలియకుండా తన అన్న అయిన బలరామునితో కూడి 11 సంవత్సరముల పాటు నివసించెను. యమునా నది సమీపంలో గల వనమునందలి అడవిలో ఉన్న వృక్షములు శోభములు అపూర్వములు. ఆ వృక్షములపై చేరిన పక్షులు నిరంతరము మనోహరంగా కలకలారావములను గానమును చేస్తూ ఉంటాయి. కృష్ణ భగవానుడు ఆ ఉపవనమున ఆవు దూడలను మేపుతూ గోపబాలులతో కూడి విహరించెను. ఆయన తన బాల్యలీలలతో గోకులములోని జనుల మనస్సులను దోచెను. ఆ స్వామి సింహ కిశోరము వలె తన ముగ్ధ దృష్టిని వారిపై ప్రసరింపజేయుచుండెడి వాడు. శ్రీకృష్ణుడు కొంత పెద్దవాడైన తర్వాత వివిధములైన వన్నెలు కలిగి దర్శనీయముగా ఉన్న గోవులను, తెల్లని ఆవులను మేపుచు గోపబాలులను మురళీగానముతో వినోదమును గూర్చెను. విదుర, కంసుడు శ్రీకృష్ణుని చంపుటకు మాయావులు, కామరూపులైన రాక్షసులను పంపెను. శ్రీకృష్ణుడు వారిని అందరినీ బాలుడు ఆటబొమ్మలను వలె అవలీలగా హతమార్చెను. కాళీయ సర్పము కారణంగా విషపూరితములైన జలములను త్రాగి గోపాలురు, గోవులు మృత్యువాదబడెను. శ్రీకృష్ణుడు ఆ కాళీయుని గర్వమును అణిచి గోవులను, గోపాలులను మళ్ళీ బ్రతికించారు. కలుషితములైన యమునా జలములను యథావిధిగా త్రాగేందుకు వీలుగా వాటిని శుభ్రము చేసెను ఆయన దృష్టితో. ఇంద్రయాగమును చేసే ఆ వ్రజవాసుల యొక్క సంపదను సద్వినియోగపరచుటకు ఆ కృష్ణ భగవానుడు బ్రాహ్మణోత్తముల ద్వారా నందగోపునిచే గోవర్ధన పూజారూపమైన గో యజ్ఞమును చేయించారు. అప్పుడు ఇంద్రుడు అది అవమానముగా భావించి కుంభవృష్టిని కురిపించారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవిందుడు గోవర్ధనగిరిని అవలీలగా ఒక గొడుగు వలె చేత్తో పట్టుకొని వారిని రక్షించారు. తమ గోసంపదను, వారి ప్రాణాలను శ్రీకృష్ణ అనుగ్రహంతో వారు ఆ ప్రమాదం నుండి బయటపడిరి.
సాయంత్రం సంధ్యా సమయమున బృందావనం అంతా కూడా చంద్రకాంతులతో ఆహ్లాదకరంగా ఉండెను. అప్పుడు శ్రీకృష్ణుడు చంద్రుని గౌరవించుచు వలయాకారములో ఉన్న గోపికలను సంతోషకరముగా మధురముగా తన వేణుగానముతో గోపికా సమేతుడై రాసలీలను నెరపెను. జై శ్రీకృష్ణ. ఉద్ధవుడు శ్రీకృష్ణుని లీలల గురించి ఇలా వర్ణించారు. బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు సుఖ ఆనందములను ఇవ్వడం కోసం బలరాముడి సహితంగా మధురకు వచ్చారు. వచ్చిన వెంటనే శత్రువీరులకు నాయకుడైన కంసుణ్ణి నేల మీద పడద్రోసి చంపేశారు. తన గురువైన సాందీపని మహర్షి ఒకసారి చెప్పినట్టుగా చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు వేదములను చాలా తొందరగా వంటబట్టించుకున్నారు. అంటే చాలా తొందరగా నేర్చుకున్నారు. తర్వాత ఆ స్వామి మృతుడైన గురుపుత్రుణ్ణి రాక్షసుని ఉదరము నుండి యమ సదనము నుండి సజీవంగా తీసుకొచ్చారు. అంటే మరణించిన తన గురువు సాందీపని మహర్షి కుమారుణ్ణి యమస్థానం నుంచి యమ సదనము నుండి తీసుకొచ్చి ఆయన బ్రతికించారు. ఆ మహర్షికి గురుదక్షిణగా సమర్పించారు శ్రీకృష్ణ పరమాత్మ. భీష్మక మహారాజు కూతురైన రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవియే. ఆమె వివాహ నిమిత్తము రుక్మిచే ఆహ్వానించబడిన శిశుపాలుడు ఇతరులు కుండిన నగరమునకు విచ్చేసిరి. రుక్మిణీదేవి సందేశమును అందుకున్న శ్రీకృష్ణుడు కూడా ఆ వివాహ ఆహ్వానమునకు వచ్చెను. వచ్చి అక్కడి వారందరినీ ఓడించి ఆమెను గాంధర్వ వివాహ పద్ధతిలో గరుత్మంతుడు అమృతమును ఎలా అయితే ఇంద్రలోకం నుండి తీసుకొని వచ్చారో అదేవిధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అతని రథముపై తీసుకొని పోయెను. ముక్కుతాడు వేయకుండా ఉన్న 7 వృషభములను ఎద్దులను వశపరుచుకొని శ్రీకృష్ణుడు నగ్నజిత్తు యొక్క కుమార్తె అయిన నాగ్నజితిని అనగా సత్యాదేవిని వివాహము చేసుకున్నారు. అప్పుడు మిగతా రాజులు అవమానంగా భావించి ఆ రాజు నాగ్నజితిపై శస్త్రములను చేబూని యుద్ధానికి దిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వారి చేతిలో ఏమాత్రమూ గాయపడకుండా తన ఆయుధములతో వారిని ఓడించి హతమార్చారు. నరకాసురుడు దేవమాత అయిన అదితి యొక్క కుండలములు దొంగిలించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ నరకాసురుణ్ణి వధించి ఆ కుండలములను చేజింకించుకున్నారు. ఆ స్వామి వాటిని అదితి మాతకు సమర్పించడానికి స్వర్గానికి వెళ్ళారు. ఆ ప్రభువు లీలను నెరపుచూ సత్యభామ ప్రీతి కొరకై స్వర్గమున ఉన్న పారిజాత వృక్షమును పెకలించి తీసుకుని వచ్చారు. అప్పుడు సచీదేవి ప్రేరణ వలన ఇంద్రుడు కోపముతో కనులు మూసుకొని పోయిన వాడై తన సైన్యములతో ఆ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ మీదకే యుద్ధానికి వచ్చారు. తన శరీర బలముచే ఆకాశమున కూడా మింగివేయగల బలిశాలి అయిన నరకాసురుని యొక్క ఆగడములను సహింపక శ్రీకృష్ణుడు తన చక్రాయుధముచే అతనిని వధించారు. తరువాత ఆ ప్రభువు నరకాసురుని తల్లి అయిన భూదేవి ప్రార్థనపై నరకాసురుని కుమారుని అయిన భగదత్తునకు మిగిలిన రాజ్యమును అప్పగించి అతని అంతఃపురమున ప్రవేశించెను. అంతఃపురములో నరకాసురుడు అపహరించి తీసుకొచ్చిన రాజకన్యలు 16,000 మంది ఆ అంతఃపురములో ఉన్నారు. వారిని దీనబాంధవుడైన శ్రీకృష్ణుడు చూసినంతనే లేచి నిలబడ్డారు ఆ కన్యలు. ఆ పురుషోత్తముని వీక్షించినంతనే వారు హర్షముతో పొంగిపోయారు. అంతటా ప్రేమానురాగములతో నిండిన చూపులతో ఆ ప్రభువును వరించారు. ఆయన పాదపద్మములపై పడి దేవా. శ్రీకృష్ణుడు ఆ విధముగా తనను వరించిన ఆ రాజకన్యలను వేరువేరు ఇళ్లలో గృహములలో ఉంచి తన మాయా ప్రభావమున వారికి కావలసిన రూపములో ఉంటూ ఒకే ముహూర్తమున వారందరినీ వివాహం చేసుకొనెను. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లీలా విస్తారము కొరకు ఆ రాజకన్యలలో ఒక్కొక్కరి యందు 10 మంది కుమారులను పొందిరి. వారందరూ అన్ని విధములుగా ఆ స్వామినే పోలియుండిరి. కాలయవనుడు, జరాసంధుడు, సాల్వుడు మొదలగు వారు తన సేనలతో మధురను ద్వారకను ముట్టడించారు. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ముచుకుంద భీమార్జునులకు తన దివ్య శక్తులను ఇచ్చి వారి ద్వారా కొంతమంది రాక్షసరాజులను మట్టుబెట్టెను. కొంతమందిని శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరించెను. విదుర, అనంతరము నీ సోదరులైన ధృతరాష్ట్ర, పాండురాజుల యొక్క పుత్రులకు కౌరవుల, పాండవుల పక్షమున నిలిచి యుద్ధాన్ని చేసిన రాజులను అందరినీ శ్రీకృష్ణుడు వధింపజేసెను. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మున్నగు వారి యొక్క కపట ఆలోచనలను
కారణముగా దుర్యోధనుడు తన రాజ్య సంపదను, ఆయువును కోల్పోయెను. భీమసేనుడు తన గదా ప్రహారముచే అతని యొక్క తొడలను విరుగగొట్టెను. ఆ దుర్యోధనుడు తన అనుచరులతో కూడి రణరంగమున పడియుండుటను చూసి కూడా శ్రీకృష్ణుడు తృప్తి చెందలేదు. శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించారు. భీష్మ, ద్రోణ, భీమార్జునుల ద్వారా సైన్యమంతను నశించిన తగ్గిపోయిన భూభారం మాత్రము తక్కువే. ప్రద్యుమ్నాదుల వలన వృద్ధి పొందిన దుస్సహమైనది యగు యాదవుల బలము మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉన్నది. వారు యాదవులు మద్యపానం సేవించి యాదవులు తమలో తాము కలహించుకొనినప్పుడే వారు నశిస్తారు. యాదవుల వినాశనమునకు ఇంతకంటే మరి ఒక ఉపాయము లేదు. వాస్తవముగా శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పించినచో తమంతట తామే వారు నశించిపోవుదురు. ఈ విధంగా నిశ్చయించుకుని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్య సింహాసనమున పట్టాభిషేకం గావించెను. ఆ తర్వాత ఆ ప్రభువు సత్పురుషుల మార్గమును లోకమున నిలిపి ధర్మమును నిలిపి బంధుమిత్రులను ఆనందింపజేసెను. అభిమన్యుడి భార్య ఉత్తర యొక్క గర్భమున వంశాంకరము వృద్ధి చెందెను. అది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో దెబ్బతిన్నది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గర్భస్థము పిండమును సురక్షితముగా ఉంచెను. శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 సార్లు అశ్వమేధ యాగమును చేయించారు. ధర్మరాజు కూడా కృష్ణ ప్రభువును సేవించుచు ఆయన చూపిన ధర్మ మార్గమును అనుసరించుచు ఆ రాజ్యమును పాలించుచు హాయిగా ఉండెను. విశ్వములో సకల ప్రాణులలో అంతరాత్మగా ఉన్న భగవానుడు శ్రీకృష్ణుడు ద్వారకయందు నివసించుచు లోక వేద మర్యాదలను పాటించుచు మోక్షార్థులకు ప్రకృతి పురుషులను కూర్చిన జ్ఞానమును అనుసరించుచు శబ్దాది విషయముల కృష్ణ భగవానుడు నిరంతరము మధుర దరహాసములతో విరాజిల్లుచుండెను. ఆ స్వామి పలుకులు అమృతప్రాయములు, చరితము నిర్మలము. ఆ ప్రభువు సకల శోభలకు, అందచందాలకు, లక్ష్మీదేవికి నివాసమైన తన శ్రీరముతో ఈ లోకములను విశేషముగా యాదవులను ఆనందింపజేసెను. ప్రేమానురాగములను ప్రదర్శించుచు అందరినీ సంతోషపెట్టెను. ఈ విధముగా ఎన్నో సంవత్సరములు అనాసక్తితో విహరించుచు గడిపిన పిమ్మట శ్రీకృష్ణ భగవానునకు గృహస్థాశ్రమ ధర్మముల ఎడ వైరాగ్యము ఏర్పడింది. ఆ భగవంతుడు అందరికీ ఫలప్రదాత, సమస్త భోగములు ఆయన అధీనములోనే ఉండును. అలాంటి కృష్ణ భగవానుడికే సాంసారిక విషయముల యందు ఉదాసీనుడై ఉన్నప్పుడు ఆ స్వామి భక్తి యోగము ద్వారా సేవించు భక్తులకు ఆ సాంసారిక విషయములను ఎట్లు విశ్వసిస్తారు? ఒకానొకప్పుడు ద్వారకా నగరమున యదువంశమునకు భోజవంశమునకు చెందిన బాలకులు పిల్లలు ఆటలలో మునిగిపోయారు. అప్పుడు కొంతమంది ఋషులకు వారు కోపమును కలిగించారు. భగవత్ సంకల్పముగా బాగుగా ఎరిగిన మునులు వారిని శపించారు. కొన్ని నెలల తరువాత వృష్టి, భోజ, అంధక మొదలగు వంశములకు చెందిన వారు దైవమాయతో మదోన్మత్తులై రథములను ఎక్కి ప్రభాస తీర్థమునకు వెళ్ళారు. అక్కడ తీర్థస్నానములు చేసి పితృదేవతలకు, దేవతలకు, ఋషులకు ఆ పవిత్ర జలములతో తర్పణములు విడిచిరి. ఇంకా బ్రాహ్మణోత్తములకు శ్రేష్టమైన గోవులను దానము చేసిరి. ఇంకా వారు వెండి, బంగారములను, శయ్యలను, వస్త్రములను, మృగచర్మములను, కంబళములను, యానములను, పల్లకీలు మున్నగు వాటిని, రథములను, ఏనుగులను, కన్యలను, జీవనమునకు ఉపయుక్తములగు భూములను, మృష్టాన్నములను, భగవదర్పణముగా భూసురోత్తములకు దానములను ఇచ్చిరి. గోవుల కొరకును విప్రుల కొరకును ప్రాణములను అర్పించెడి. ఆ శూరులు వారికి సాష్టాంగ నమస్కారములను చేసిరి, గావించిరి. శ్రీమద్భాగవతము తృతీయ స్కందము 4వ అధ్యాయము. విదురుడు ఉద్ధవుణ్ణి తీసుకొని మైత్రేయ మహర్షి కడకు వెళ్ళుట. యాదవులు స్నానము, దానములు అన్నీ చేసిన తరువాత బ్రాహ్మణుల ఆజ్ఞను తీసుకొని సుష్టుగా భుజించారు. తరువాత మదిరపానము చేశారు. వారు ఆ మత్తిలో మునిగి యుక్తాయుక్త విచక్షణ కోల్పోయారు. అందరూ పరస్పరం దుర్భాషలాడుకొని కొట్టుకున్నారు. వారి బుద్ధులు భ్రష్టులయ్యను. సూర్యాస్తమయం అయినప్పుడు వేడెక్కి అప్పటికి వారు ముష్టి యుద్ధమునకు కూడా దిగిరి. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయ యొక్క విచిత్రమైన గతిని చూసి సరస్వతీ నదీ జలములతో ఆచమించి ఒక వృక్ష ఛాయలో రావి చెట్టు నీడలో కూర్చున్నారు.
విదురా, శరణాగతుల ఆర్తులను తొలగించునట్టి శ్రీకృష్ణ పరమాత్మ తనకు యాదవ వంశమును నశింపజేయు సంకల్పము కలిగినప్పుడు ఉద్ధవునితో బదరీకాశ్రమమునకు వెళ్ళుము అని చెప్పారు. శ్రీకృష్ణుని అభిప్రాయం నేను తెలుసుకున్నప్పటికీ ఆ స్వామి వియోగము తట్టుకోలేక ఆయన వెంట ప్రభాస తీర్థమునకు వెళ్ళాను. నాకు ఇష్టదైవమైన శ్రీనివాసుని మనస్సునందే ధ్యానించుచు ఆ స్వామి ఒంటరిగా కూర్చొని ఉండడం చూశాను. శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన శ్యామవర్ణముతో విరాజిల్లుచున్నాడు. రజో గుణ స్పర్శ లేక గుణాతీతుడై ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రభువు నేత్రములు పద్మవర్ణమును కలిగి ఉండెను. ఆ పీతాంబరధారి చతుర్భుజుడై విలసిల్లుచున్నప్పుడు దూరము నుండే ఆయనను శ్రీకృష్ణ పరమాత్మనుగా గుర్తించాను. ఆ పురుషోత్తముడు తన ఎడమ తొడపై దక్షిణ పాద పద్మమును నిలిపి ఒక లేతనైన రావి మొక్కకు తన వీపుని ఆనించి కూర్చున్నారు. అన్నపానాదులు ఏమీ లేకపోయినను ఆనంద పరిపూర్ణుడై ఉన్నారు. ఆ సమయంలో భాగవత శిరోమణి, వ్యాసునకు అత్యంత ఆత్మీయుడు, స్నేహితుడు అయిన మైత్రేయ మహర్షి లోక సంచారము చేస్తూ తీర్థక్షేత్రములను సేవించుచు అప్రయత్నముగా అక్కడకు వచ్చారు. శ్రీకృష్ణునకు పరమభక్తుడు ఆయన. వెంటనే ఆయన భగవద్ దర్శనము ప్రాప్తించినందుకు ఎంతో సంతోషించి వినమ్రగాత్రుడై ఉన్నాడు. ఆ మహాముని చూచుచుండగా ఆయన సమక్షమున శ్రీకృష్ణుడు ప్రేమానురాగయుక్తమైన దరహాసపూర్వకమైన చూపులతో నన్ను ఆనందింపచేయుచు ఇలా అన్నారు. ఆ స్వామి చూపిన ప్రేమానురాగములకు నా బడలికలు అన్నీయూ తొలగిపోయెను. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. ఉద్ధవ, నీవు పూర్వజన్మయందు అష్టవసువులలో ఒకడవు. పూర్వం విశ్వమును సృజించు సమయమున ప్రజాపతుల వసువుల యజ్ఞమునందు నన్ను పొందగోరి నీవు నా ఆరాధన చేసితివి. నీ మనస్సులో కోరిక నేను తెలుసుకున్నాను. ఇతరులకు పొందడానికి వీలు కాని ఆ కోరిక నేను తీరుస్తాను. అందుకు తగిన తత్వజ్ఞానమును అనుగ్రహిస్తాను. అది నా చరణములను ఆరాధింపని వారికి దుర్లభము. ఉద్ధవ, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడు అయినందున నీకు ఇది చివరి జన్మ. నీకు ఇంక పునర్జన్మ లేదు. నేను ఈ మర్త్యలోకమును వీడి పరంధామమునకు వెళ్ళుచున్నాను. నీ అనన్యభక్తి కారణంగానే నా చతుర్భుజ దర్శన భాగ్యము నీకు కలిగినది. పూర్వము పద్మకల్పమునందు సృష్టి ప్రారంభ సమయమున బ్రహ్మదేవునకు నా మహిమలను ప్రకాశింపజేయు జ్ఞానమును ఉపదేశించి తిని దానిని వివేకవంతులు భాగవతము అని పేర్కొనిరి. దానినే ఇప్పుడు నీకు తెలుపుతున్నాను.